పేరు చూసారు కదా! 1980స్. ఇది ఒక రెస్టారెంట్ పేరు. ఈ పేరుకు తగ్గట్టుగానే మనల్ని ఇది అలా 1980స్‌కి పట్టుకెళ్ళిపోతుందంట. అలా అమ్మమ్మల ఇంట్లో తిన్నట్టుగా ఉంటుందంట యాంబియన్స్. ఆ యాంబియన్స్ మరి నేచురల్‌గా ఉండటం కోసం ట్రెడిషనల్ కేరళ ఇంట్లో పెట్టారిది. ఇక్కడికి సినిమా వాళ్ళు కూడా వచ్చి తింటారంట. అంటే అంత పాపులరు. మరి అంత పాపులర్ కదా! అందుకే మేము కూడా పరిగెత్తుకుంటూ పరిగెత్తలేదనుకోండి. కార్‌లోనే వెళ్ళాం. కాకపోతే బాగా అలసిపోయి, సొలసిపోయి ఉన్నా గూడా నా మొహం చూస్తే అర్థమవుతుంది గదా! అంత అలసిపోయి ఉన్నా గూడా ఇక్కడికొచ్చాం. అది గూడా సుమారుగా 40 నిమిషాలు డ్రైవ్ చేసుకుంటూ మరీ వచ్చాం. ఇంతకుముందు వ్లాగు చూసారు కదా! ఎడక్కల్ కేవ్స్ అని. అమ్మో! అది ఎక్కి దిగేసరికి తాతలు, ముత్తాతలు అందరూ కనిపించారనుకోండి. అక్కడి నుంచి ఎలాగోలా కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంకొక రెస్టారెంటు. అది కూడా ఒక పాపులర్ రెస్టారెంటు. అవును మరి. మేము వాయనాడ్ వచ్చింది ఫుడ్ ఎంజాయ్ చేయటానికి, ఇంకా మంచి మంచి సీనరీస్ చూడ్డానికే. అందుకనే వెతుక్కుని మంచి మంచి రెస్టారెంట్స్‌కెళ్తున్నాం. సో, అలా తృప్తిగా తిని, ఆ వచ్చిన ఎనర్జీతో కాళ్ళు, చేతులు లాక్కుంటూ రిసార్ట్‌కెళ్ళిపోయి మంచం మీద బాడీని పడేస్తే, 5కి పడేస్తే 8కి మెలుకువ వచ్చింది. ఎంత అలసిపోయినా మరి పొట్ట మెషిన్ ఆగదు కదా! మళ్ళీ ఆకలంటూ రోడ్ల మీద పడ్డాం. ఇదిగో ఇప్పుడైతే మంచి సూపర్ డూపర్ రెస్టారెంట్‌కొచ్చాం. ఈ రెస్టారెంట్‌ని పెట్టింది మలయాళం సినిమా యాక్టర్ అబూ సలీం అనే అతనంట. రాత్రి 9 అయినా జనం మాత్రం కిటకిటకిటలాడిపోతున్నారు. హోటల్ ఒకటే అయినా పక్కన పక్కన ఉన్న చిన్న చిన్న ఇళ్లల్లో పెట్టినట్టున్నారు. మేమేదో ఒక పాకలాంటి దానిలోకెళ్ళి కూర్చున్నాం. ఇక్కడ దీని డోర్ చూసారా? మన పాతకాలం అమ్మమ్మోళ్ళ ఇంటికి ఉండేది ఇలాంటివి. హాఫ్ డోరే ఉంటుంది. ఒక హాఫ్ డోర్ ఏమో ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ అన్ని పచ్చళ్ళు, పొళ్ళు అలాంటివన్నీ అమ్ముతున్నారు. యాంబియన్స్ చూసారు గదా! అదిరిపోయింది. ఈ టేబుల్లు, కుర్చీలు గూడా చూడండి ఎంత ట్రెడిషనల్‌గా ఉన్నాయో. పాటలు మాత్రం నాకర్థం గాని భాష మలయాళంలో మంచి ట్రెడిషనల్ పాత పాటలొస్తున్నాయి. వీళ్ళ మెనూ మాత్రం చూపించకుండా ఉండలేకపోతున్నాను. వీళ్ళకి బా పలకదా ఏంటి? బా బదులు అంతా పా రాశారు. గోబీ మంచూరియా బదులు గోపీ మంచూరియా, గోపీ 65 అంటూ. మరి పలకదా? నాకైతే తెలీదు. మలయాళం వాళ్ళకి బా లేదా? కామెంట్ చేయండి. వీళ్ళ మెన్యూ గూడా చూడండి. ఏదో పాతకాలం క్యాలెండర్ లాగా ఉంది. చూడ్డానికే గాదు, ఆ పేపర్ లుక్కు గూడా పాతకాలం పేపర్ లాగా చేశారు. ఇక్కడ మంచినీళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఇంతకుముందు వీడియోస్‌లో గూడా చెప్పాను కదా! హెర్బల్ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ ఇస్తారు. అది గూడా కొంచెం వెచ్చగా ఉంటాయన్నమాట. సో, ఈ చలి చలి వాతావరణంలో వెచ్చవెచ్చగా భలే ఉంటాయి. అయితే ఫ్లేవర్ ఏముండదు. జస్ట్ కలరే ఇది. ఇప్పుడు టైం అయితే 9:30 అయింది. 10:00కే క్లోజ్ చేస్తారంట. రేపు వీళ్ళ న్యూ ఇయర్ విషు అనే పండగ. అందుకే ఎర్లీగా క్లోజ్ చేయడం వల్ల డిషెస్ కూడా ఎక్కువేమి లేవు. సో, మాకు ఎక్కువ ఆప్షన్స్ లేవు ఆర్డర్ చేసుకోడానికి. ఈ మెన్యూలో మాకు కొంచెం కొత్త కొత్తగా అనిపించినియి. నైస్ పత్రి అంట. ఇంకొకటేమో పాల్ పరాటా అంట. సో, ఇవి 2 ఆర్డర్ చేశాము. దీంతో పాటు ఇంక మన నార్మల్ పరాటాలు, ఇంకా చికెన్ కూర ఇవన్నీ చూపిస్తాను. వీళ్ళ ప్లేట్ కూడా చూడండి. భలే విచిత్రంగా ఉంది. చొట్టలు చొట్టలు పడి పాడైపోయినట్టు పాత ప్లేట్‌లాగా. కానీ పింగాణీదే. అసలు పింగాణీది ఇలా చొట్టలు చొట్టలుగా ఎలా చేశారో గాని భలే ఉంది. బావుంది గదా! ఈ పాల్‌పత్రి, నైస్ పరాటా ఈ 2 వచ్చిన తర్వాత ఏదేంటో గూడా అర్థం కాలే. ఎందుకంటే చూడ్డానికి 2 ఒకటేలా ఉన్నాయి. కొంచెం మనం తెల్లగా మెత్తని దోసలుంటాయి గదా! అలా ఉన్నాయి. కొంచెం సాఫ్ట్‌గా ఉన్నాయి. ఇది చేసేది బియ్యం పిండే కానీ ఏదో డిఫరెంట్ బియ్యంతో చేస్తారంట. బానే ఉంది టేస్ట్. ఇక్కడ పరాటాలు మాత్రం అబ్బా! ఎక్కడికెళ్ళినా చాలా బావుంటున్నాయి. మెత్తగా అంటే మన సైడ్ ఒక్కొక్కసారి సాగుతూ ఉంటాయి గదా! అలా సాగకుండా చాలా సాఫ్ట్‌గా నోట్లో అలా కరిగిపోతున్నాయి. ఇంకా కొన్ని చోట్లయితే గోధుమ పిండితోనే చేస్తున్నారు. అయినా గూడా చాలా బావుంటున్నాయి. ఈ పాలపత్రితో పాటు కొబ్బరి పాలనుకుంటా ఇచ్చారు. దానిలో ఏదో మైల్డ్‌గా కలిపారు. ఏంటో తెలియలేదు. కొంచెం మైల్డ్‌గా స్వీట్‌గా ఉంది. బానే ఉంది. ఇదేమో ఆయన కోసం వెజిటబుల్ కూర్మా, ఇంకా దీంతో పాటు ఒక చికెన్ తెప్పించాము. ఇది ఫిష్. దీన్ని ఆయకూర అంటారంట. ఆయకూర. ఇదేమో పొలాచి చికెన్ బిర్యానీ. పొద్దున తలసరి బిర్యానీ తిన్నాము. చాలా బావుంది. అందుకే కొత్తగా ట్రై చేద్దామని ఈ పొల్లాచి ట్రై చేశాం గానీ, ఇది చాలా మామూలుగా మైల్డ్‌గా ఉంది. ఓకే. ఓకే. పొద్దున తిన్న తలసరి బిర్యానీ మాత్రం అదిరిపోయింది. మేమొచ్చినప్పుడు హోటల్ ఎంత రష్‌గా ఉంది. ఇప్పుడు చూడండి అందరూ వెళ్ళిపోయారు. మా పిల్లలేమో ఫుడ్ నచ్చి అలా తింటూనే ఉన్నారు. అందులోనూ రేపు విషువు గదా! సో, అందరూ ఎర్లీగా వెళ్ళిపోయారు. ఇంక వీళ్ళందరూ అయితే మేమెప్పుడెళ్ళిపోతామా? ఎప్పుడు క్లోజ్ చేద్దామా అన్నట్టు వెయిటింగ్ మా వైపు అలా చూస్తూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఫింగర్ బౌల్స్ తెచ్చి మా ముందు పెట్టి ఇంక తిన్నది చాల్లే చెయ్యి కడుక్కోండి అనేటట్లు ఉంది. ఇందాక మేమొచ్చినప్పుడు బాగా రష్‌గా ఉంది కదా! అండ్ పక్కన పక్కనే చాలా ఉన్నాయని చెప్పాను కదా! సో, అవన్నీ ఇప్పుడు చూపిస్తా. మేము తిన్నదాని పక్కన రూమ్ ఇది. ఈ రూమ్ చాలా చిన్నదే. ఈ మెట్లు చూసారా వుడెన్‌వి? ఎంత బావుంది గదా! ఇది దాని పక్కన రూము. ఇది బిల్లింగ్ కౌంటరు. ఇటు పక్కనేమో వాష్ ఏరియా. ఇది ఇంకొక రూము. మెట్లు గూడా ఉన్నాయి.
ప్రతి చోట మెట్లున్నాయంటే పైకి గూడా ఇంకా ఉంటుంది. ఇక్కడికొచ్చిన పాపులర్ వాళ్ళనందరిది ఫోటోస్ పెట్టుకున్నాడు. చాలా మంది పాపులర్ వాళ్ళున్నారు. ఇదిగో ఇక్కడ మమ్ముట్టి, ఇది ఇంక ప్రతి ఒక్కళ్ళని చూపించేంత ఓపిక లేదు. మీకు తెలుసు కదా! పొద్దున్నుంచి తిరిగి తిరిగి బాగా టైర్డ్ అయి ఉన్నాను. ఓవరాల్‌గా ట్రెడిషనల్‌గా చాలా బావుంది గదా! ఇక్కడ చూడండి టిష్యూ పేపర్ మీద కూడా కొట్టిచ్చారు 1980స్ అని. మొత్తానికి చాలా హ్యాపీగా వెనక్కి బయలుదేరాం. మీరెవరైనా వయనాడొస్తే మాత్రం ఇక్కడ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్‌తో కలుసుకుంటా.